సమంత మరి చాలా పాపులర్ స్టార్ ఆవిడ. ఆవిడకిను డాక్టర్లకి మధ్య ఏదో రగడ నడుస్తున్నట్టుంది సోషల్ మీడియాలో. ఆమె ఏంటంటే తాను తీసుకుంటున్న ట్రీట్మెంట్కి సంబంధించిన సమాచారాన్ని అంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటే అది అనెథికల్, అంటే మెడికల్ రూల్స్ ప్రకారం అలా చేయకూడదు అని చెప్పేసి డాక్టర్స్ ఆమెను ట్రీట్ చేస్తున్నారు. అంటే ఒక ఎందుకని ఆవిడ అంటే ఆవిడకి ఏమైనా ఐడెంటిటీ ఇష్యూ వచ్చి ఆ రకంగా చేస్తుందా? లేదండి, అంటే దీనిలో మనం కొంచెం ముందు వెనకలు చూస్తే మనకి 90 తర్వాత ఆరోగ్యం అనేది చాలా కాస్ట్లీ అఫేర్గా మారిపోతూ వస్తుంది. అంటే కార్పొరేట్ హాస్పిటళ్ళు ఎమర్జ్ అవటం మొదలైంది మనకు 95 నుంచి సీరియస్గా ప్రతి ప్రాంతంలోనూ. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు విలేజెస్లో ఉండేటువంటి ఆర్ఎంపీల మీద దాడులు మొదలైనాయి. ఆ తర్వాత ఎంబీబీఎస్ల క్లినిక్కుల మీద దాడులు మొదలైనాయి. మీరు వచ్చినటువంటి పేషెంట్ని మీ పద్ధతిలో మీరు అంచనా కట్టి మందులు ఇస్తున్నారు, కానీ ప్రాపర్ టెస్ట్ చేయటం లేదు అనేటువంటి ఒక క్రిటిసిజం జనం నుంచి వచ్చేలాగా ఆర్గనైజ్ చేశారు. ఇదంతా కూడా గ్రౌండ్ ప్రిపరేషన్ ఫర్ కార్పొరేట్ హాస్పిటల్స్. మీరు ఏజెంట్లుగా వ్యవహరించండి కార్పొరేట్ హాస్పిటళ్ళకి అనేటువంటి ఒక అప్రకటిత సందేశాన్ని ఇచ్చేశారు. ఇప్పుడు ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి వెడితే అతనికి ట్రీట్మెంట్ ప్రారంభించటం కన్నా ముందే, అసలు అతనికి ఏ జబ్బు ఉంది అని తెలుసుకోవడం కన్నా ముందే మొదటి ప్రశ్న ఏమడుగుతున్నారంటే డాక్టర్ గారు, ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నాడు. ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే మీకు తెల్ల కార్డు ఉందా, ఈ వివరాల సేకరణ తర్వాతే అసలు నీకు ఏ జబ్బు ఉంది, ఏంటి నీ సమస్య అని అడుగుతున్నాడు. ఈ పరిస్థితికి వచ్చేసాం మనం. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ మీద కూడా ఆ రోజున విమర్శ ఇదే. మీరు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసి కార్పొరేట్ హాస్పిటళ్ళకి డబ్బులు ఇవ్వటం కోసమే ఈ పథకం పెట్టారు అని చాలామంది ఆయన క్రిటిసైజ్ చేశారు. అయితే ఆయన ధోరణిలో ఆయన బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇది వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాం. ఇక్కడ ఎవరికి దీనికి ప్రత్యామ్నాయంగా వెళ్ళేటువంటి అధికారాలు లేవు. కాబట్టి ఈ కండిషన్లో వైద్యం చాలా కాస్ట్లీగా మారిపోయింది. ఈ మారిపోయిన సమయంలో చాలామంది ఏం చేస్తున్నారంటే గూగుల్ వైద్యంలోకి వెళ్ళిపోతున్నారు. గూగుల్ వైద్యం అనేది చాలా ప్రమాదకరంగా మారుతోంది అనేటువంటి ఆవేదన చాలామంది డాక్టర్లలో ఉంది. అంటే వీళ్ళ జబ్బుని వీళ్ళే సెర్చ్ చేసి దానికి ఉన్న మెడిసిన్ ఏంటో దానిలోనే సెర్చ్ చేసి అవి కొనేసి వాడేస్తున్నారు. అంటే ఒక ప్రాపర్ మెడికల్ గైడెన్స్ లేకుండా, ఒక ఫిజిషియన్ లేకపోతే సర్జన్ గైడెన్స్ లేకుండా ఈ మెడిసిన్స్ వాడటం వలన చాలా కొత్త జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది అనేది ఒక గొడవ. దాంతోపాటు ఇలా సోషల్ మీడియాలో అవేర్నెస్ ప్రోగ్రాముల పేరుతో ఈవిడ ఇప్పుడు చేస్తోంది. ఆవిడకి నరాలకు సంబంధించిన సమస్య ఉంది. ఆ సమస్యకి ఆవిడ మందులు వాడుతూ ఆవిడ నెబులైజర్ ద్వారా తీసుకుంటున్నటువంటి వ్యవహారాలని ఆవిడ బయటపెట్టింది. దాంతోపాటు చాలా ప్రత్యామ్నాయ వైద్యం వాడుతున్నాను నేను, దీనిలో ప్రాణిక్ హీలింగ్ ఉంది, అలాగే హోమియోపతి, ఆయుర్వేదం ఇవన్నీ కూడా వాడుతున్నాను నేను, యునాని ఇవన్నీ ట్రావెల్ అవుతున్నాను అనేది ఆవిడ రెగ్యులర్గా జనాలకు అప్డేట్ ఇస్తోంది. ఇవన్నీ కలిపి వాడినా పెద్ద ప్రమాదం లేదు అన్న ధోరణిలో కూడా పెడుతోంది. రైటే. కానీ అంటే మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్, ప్రిస్క్రిప్షన్స్, మెడికేషను అవి సోషల్ మీడియాలో షేర్ చేయటం, అంటే దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ చేయకూడదు అనే లేదు, కానీ బట్ చేయటం అనేది సంప్రదాయం కాదు అనే విషయం అయితే తెలుసు కదా. ఉంది. కొత్త చట్టాలు వచ్చాయండి. మీకు ఎప్పుడైతే కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయో వాటిని రక్షించడానికి చట్టాలు తీసుకొచ్చారు. మీకు ప్రతి హాస్పిటల్లోనూ లోపలికి ఎంటర్ అవగానే ఒక బోర్డు కనిపిస్తుంది. ఫలానా సెక్షన్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళకి ఇన్ని నెలల జైలు శిక్ష, అలాగే ఇంత జరిమానా అని బోర్డులు దర్శనమిస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి బెదిరించి వైద్యం చేసేటువంటి పరిస్థితి ఉన్నమాట వాస్తవం. ఆ సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక ప్రాపర్ వేలో వెళ్లాల్సి ఉంటుంది. ఇది కాదు మార్గం. ఒకవేళ సమంతకి ఆ ప్రోగ్రాం టేకప్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే యుద్ధం ఇలా చేయకూడదు.
ఇప్పుడు ఒక డిఆర్డిఓ సీనియర్ డాక్టర్తో గొడవ జరుగుతోంది ఆవిడకి. ఆయన ఏమంటాడంటే, మీరు మీ పద్ధతిలో మీరు చెప్పుకుంటూ వెడుతున్నారు, మీకున్నటువంటి సమస్యకి మీరు అనుసరిస్తున్నటువంటి వైద్య పద్ధతులు, వాటిని ప్రపంచానికి తెలియజేయటం మీరు మీ బాధ్యతగా తీసుకుంటున్నారు, ఓకే, కానీ ఇది ప్రాసెస్, ఇది పద్ధతి కాదు అని చెప్తున్నాడు. ఇది పద్ధతి కాదు, మీరు ఎలా చెయ్యాలో దానికి సంబంధించినటువంటి గైడెన్స్ తీసుకుని చేయండి, అది తప్ప